ఆచి చికెన్ మసాలా. తెలుగు ఫోక్ సాంగ్స్ తో పాటు డి డాన్స్ షోలో నటించి ఎంతో ఫేమ్ సాధించిన ఇద్దరు ఆర్టిస్టుల అక్రమ సంబంధం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భవన్ లో వారిని రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుంది. 20కి పైగా పలు ఫోక్ సాంగ్స్ లో నటుడు శివసాయి, మాధురి రాథోడ్ కలిసి నటించారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఉన్న అక్రమ సంబంధం తెలిసి శివసాయి భార్య శరణ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. తన భర్త శివసాయితో మాధురి రాథోడ్ గదిలో కలిసే ఉన్నారని తెలుసుకుని నేరుగా అక్కడికి వెళ్లి వారిని పట్టుకుంది. ఘటనపై శరణ్య వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత 7 ఏళ్లుగా తన భర్తతో కలిసి అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపారు. మాధురి రాథోడ్ కారణంగానే తన భర్త సాయి తనకు దూరంగా ఉంటున్నారని శరణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు వాట్ వి వాంట్ అది దీని కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళి దొరకడా ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు విశాల్ విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చంపు తీసుకొని కట్టు, దాన్ని చంపు విశాల్ రా అదిగో ఇదే అది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, స్పందన. రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు నటీనటుల అక్రమ సంబంధ వ్యవహారం బయటకు రావడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అయితే తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇటు తెలుగు ఫోక్ సాంగ్స్ తో పాటు డి డాన్స్ షోతో నటించి ఎంతో ఫేమ్ అయిన సాధించిన ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టుల అక్రమ సంబంధం ఎట్టకేలకైతే బయటపడింది. ఇటు నటుడు శివసాయి, మాధురి రాథోడ్ కలిసి 20కి పైగా పలు ఫోక్ సాంగ్స్ లో కలిసి నటించారు. ఇది వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా కూడా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు ఆ నటి పంపిన మెసేజ్ల వల్ల అయితే ఈ వ్యవహారం అయితే ఆ భార్య దృష్టికి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె ఈ వేములవాడలోని రెడ్డి భవన్ లో తన భర్త శివసాయితో పాటు మాధురి రాథోడ్ను ఒకే గదిలో కలిసి ఉన్నారని సమాచారం తెలుసుకుని అయితే శివసాయికి సంబంధించి ఆ భార్య నేరుగా అక్కడికైతే వెళ్లి వారిని రెడెంట్ గా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా వీరి మధ్య ఈ వ్యవహారం నడుస్తున్నట్లు కూడా ఆరోపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు గత 7 ఏళ్లుగా తన భర్త శివసాయితో పాటు కలిసి ఎంతో అన్యాయంగా తాను ఉంటున్నానని చెప్పేసి భార్య శరణ్య చెప్తున్న నేపథ్యంలో మాధురి రాథోడ్ కారణంగానే తన భర్త సాయి తనకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి చెంది కూడా శరణ్య ఆత్మహత్య యత్నానికి కూడా గతంలో ప్రయత్నించినట్టు కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఇటు రాత్రి దాదాపుగా ఏదైతే మాధురి రాథోడ్ ఉందో ఆ మెసేజ్ అయితే సాయికి పంపడంతో అనుమానం వచ్చిన ఈ శరణ్య అయితే వారిపై అయితే నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో వేములవాడలోని రెడ్డి భవన్ లో అయితే గత రాత్రి అయితే వీరిని పట్టుకున్నట్టు కూడా ఆమె పేర్కొంటుంది. నేరుగా అక్కడ హోటల్ రూమ్ కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ వారిద్దరిని పట్టుకుని పోలీసులకైతే ఫిర్యాదు చేసి ఇటు మాధురి రాథోడ్ పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక నేపథ్యంలో ఈ శరీరానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు వారు కూడా ఈ మా నటిని చితకబారినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు అయితే చేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో శివసాయి భార్య శరణ్య మాట్లాడుతూ అయితే ఈ మొత్తానికి తన భర్త ఈ మాధవి రాథోడ్ తోటే ఇలాంటి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. తాను తనను విడిచిపెట్టాలని చెప్పేసి కూడా శరణ్య పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి తనతో కలిసి జీవించిన తన భర్తను ఈ మాధురి రాథోడే దూరం చేసిందని చెప్పేసి కూడా పేర్కొంటుంది. ఆమెపై
చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఏదైనా తన భర్తలాగా మరో తాను నష్టపోయినట్టు వేరే ఇతర మహిళలు కూడా నష్టపోవద్దంటూ కూడా ఈ చర్యని అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇటు ఇలాంటి ఘటనలు అయితే మనం పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులు అయితే కోరినట్టు కూడా మనకైతే పేర్కొంటుంది. అదేవిధంగా ఈ మాధురి రాథోడ్ తల్లికి సంబంధించి తల్లిని కూడా తాను సంప్రదించినట్టయితే తన బిడ్డ ఇలాగే చేస్తుందని చెప్పేసి పెట్టి ఆమె మాట్లాడినట్టు కూడా తన వద్ద ఆడియోస్ కూడా ఉన్నట్టు కూడా ఆమె పేర్కొంటుంది. ఇటు మాధురి రాథోడ్ సాయి మధ్యలో కూడా ఒకటి ఉన్న పరిస్థితిలో అతని వద్ద కూడా మెసేజ్ కూడా బ్యాకప్ చేసినట్లయితే ఇలా ఇద్దరి వ్యవహారం బయటకు వచ్చిందని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. తన కొడుకు తన కుటుంబానికి దూరం చేసిన మాధురిపై అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా శివసాయి భార్య చర్యని అయితే పోలీసులు అయితే పేర్కొంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి. ఏమైంది దా వాట్ వి వాంట్ అది దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ నేను ఈశ్వర్ సాయిల కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. వాట్ వి వాంట్ అది దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళి దొరకడా ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? రే దాన్ని చొప్పు తీసుకొని కట్టు, దాన్ని చొప్పు. విశాల్ రా అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది ఇదిగో